శాస్త్రీయ అభిలాష పట్ల విద్యార్థులు మక్కువ పెంచుకొని భవిష్యత్తులో మంచి శాస్త్రవేత్తలుగా ఎదగాలని జిల్లా స్థాయి విద్యాశాఖ అధికారి కిరణ్ కుమార్ ఆకాంక్షించారు. ఒంగోలులోని మంగళవారం రోడ్లో గల ఒంగోలు పబ్లిక్ స్కూల్ నందు జరిగిన జిల్లా స్థాయి వైజ్ఞానిక సదస్సు నిర్వహించారు. జిల్లా విద్యాశాఖ ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమంలో ప్రభుత్వ పాఠశాల విద్యార్థులు రూపొందించిన వివిధ రకాల పరికరాలను ప్రదర్శనలుగా ఉంచారు. అనంతరం ఎగ్జిబిషన్ తిలకించేందుకు వచ్చేసిన విద్యార్థులకు వారి తల్లిదండ్రులకు పరికరాల యొక్క పనితీరును వివరించారు. అనంతరం జిల్లా స్థాయి అధికారి మాట్లాడుతూ జిల్లాలోని 38 మండలాల నుండి 3 విభాగాలుగా ఈ సదస్సులు నిర్వహించడం జరిగిందన్నారు. పాఠశాల స్థాయి, మండల స్థాయి, జిల్లా స్థాయిల్లో వైజ్ఞానిక సదస్సులు నిర్వహిస్తున్నట్టు తెలిపారు. ఈ కార్యక్రమంలో డిప్యూటీ డిఈఓ శామ్యుల్ జాన్, ఎంఈఓలు కిషోర్ బాబు, చంద్రమౌళేశ్వరరావు, డిస్ట్రిక్ట్ సైన్స్ ఎగ్జిబిషన్ ఆఫీసర్ రమేష్ బాబు తదితరులు పాల్గొన్నారు. డోర్ నెట్టంగానే ఈడ 7 నుంచి 7 కాల్ వచ్చింది. అలారం కానీ మోగి పక్కింటి వాళ్ళు అలర్ట్ అవుతారు. కనిపెట్టింది వచ్చే ముందు కనిపెట్టిద్దా? జిల్లా స్థాయి సైన్స్ ఎగ్జిబిషన్ ఈరోజు ఓపీఎస్ స్కూల్లో ఒంగోలులో జరుగుతుంది. ఈ జిల్లా స్థాయి ఎగ్జిబిషన్కి సంబంధించి అన్ని మండలాల నుంచి 38 మండలాల నుంచి కూడా మరి 3 కేటగిరీస్లో, ఒకటి ఇండివిజువల్ కేటగిరీ, రెండోది గ్రూప్ కేటగిరీ, మూడోది టీచర్ కేటగిరీ. ఈ 3 కేటగిరీస్ నుంచి కూడా మనం ఎగ్జిబిట్స్ని మనం ఆహ్వానించాము. ముందుగా పాఠశాల స్థాయిలో పాఠశాల ఎగ్జిబిషన్ జరిగింది. ఆ తర్వాత అది 30వ తారీఖు జరిగింది. ఆ తర్వాత 31వ తారీఖున మండల స్థాయి సైన్స్ ఎగ్జిబిషన్ జరిగింది. ఆ మండల స్థాయి సైన్స్ ఎగ్జిబిషన్లో సెలెక్ట్ అయినటువంటి ఫస్ట్ వచ్చినటువంటి ఏవైతే ఇండివిజువల్ కానీ, గ్రూప్ కానీ, లేకపోతే టీచర్ ఎగ్జిబిట్ కానీ జరిగినప్పుడు వాటి నుంచి వచ్చినటువంటి ప్రథమ స్థానంలో వచ్చినటువంటి ఎగ్జిబిట్స్ని మనం జిల్లా స్థాయికి ఆహ్వానించాము. ఈరోజు జిల్లా స్థాయి సైన్స్ ఎగ్జిబిషన్లో టీచర్కి సంబంధించి 23 ఎగ్జిబిట్స్ వచ్చాయి. అలాగే గ్రూప్కి సంబంధించి 31 ఎగ్జిబిట్స్ వచ్చాయి. అలాగే ఇండివిజువల్కి సంబంధించి 33 ఎగ్జిబిట్స్ వచ్చాయి. మరి అన్ని పాఠశాలల నుంచి కూడా అందరూ విద్యార్థులు కూడా వచ్చేసి ఎగ్జిబిట్స్ని తిలకించేసి వాళ్ళలో మరి శాస్త్రీయ వైఖరిని కానీ, లేకపోతే శాస్త్రీయ అభిరుచిని కానీ, వాళ్ళ శాస్త్రం పట్ల మక్కువ కానీ, ఇష్టాన్ని కానీ అవన్నీ పెంచుకుని మరి శాస్త్రీయ అభిలాష పెంచుకుని మరి విద్యార్థులు ఉపాధ్యాయులు దార్శనికత పెంచుకొని విద్యార్థుల్ని భవిష్యత్తులో మంచి సైంటిస్ట్గా, లేకపోతే సైన్స్ని అభిమానించే వ్యక్తులుగా మార్చి శాస్త్రీయ వ్యక్తులు పెంచాలని చెప్పేసి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. అంటే మండల స్థాయిలో ఏవైతే ప్రథమ స్థానాన్ని అంటే ఫస్ట్ కేటగిరీ వచ్చినాయో వాటిని జిల్లా స్థాయికి ఆహ్వానించాము.
సేమ్ అంతే అంతే. మండల స్థాయిలో ఏం మార్చమండి అంతే. మండల స్థాయికి సెలెక్ట్ అయినట్టు.